ఇప్పుడు మీ మీద పూలు పడ్డాయా? లేదే. పడాలే. సారీ, గట్టిగా తగిలిందా? శృతి మెత్తగా, వింతగా, కొత్తగా, హాయిగా ఉంది. ఓ సో స్వీట్. ఎక్కడ పడిపోయిందో? ఏంటండి వెతుకుతున్నారు? నా గుండె ఇక్కడ ఎక్కడో పడిపోయింది. ఎక్కడ ఎక్కడ పడుంటది? మీ ప్రేమ లోయలో. మీరు భలే తమాషాగా మాట్లాడతారండి. మీకంటేనా? అంత బానే ఉంది, కానీ మీరు తగిలాక నాకెందుకు నొప్పి వస్తుందండి. అయ్యోయ్యో, ఇది నొప్పి కాదండి. ఇదేం మన మధ్య మొలకెత్తుతున్న ప్రేమ. నా మీద కూడా పూలు పడుతున్నాయండి. పడుతున్నాయా? అయితే మీరు కూడా పడిపోయారు. ఎక్కడా? నా ప్రేమ లోయలో. ఏమైందండి? ఏమో ఏవేవో శబ్దాలు వస్తున్నాయి. మన ప్రేమలో కురిసే జడివానలు. ఇంతకీ మీ పేరు? హ్యాపీ సంతోష్. హ్యాపీ సంతోష్, చాలా బాగుంది. మరి మీ పేరు? గోరింటాకు. గోరు? గోరునా? యా. మీ నోట నా పేరు ఎంత ముచ్చటగా ఉందో. సరే, మళ్ళీ కలుద్దాం. బాయ్. నువ్వు వస్తావని ఊహించలేదురా. రండి, కూర్చో. మీకోసం వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. లిల్లీ ఎక్కడా? లిల్లీ, అమ్మా లిల్లీ. వస్తున్నాను డాడీ. రా, ఇక్కడ కూర్చో. రా. మీకు చేపల కూర చాలా ఇష్టం అని బావ చెప్పారు, అందుకే చేయించాను. నక్షత్ర, వడ్డించు. నేను వడ్డిస్తానుగా, నేను వడ్డిస్తాను. నాకు ఫిష్ అన్నా, ఫిష్ పులుసు అన్నా నాకు చాలా ఇష్టం, కానీ అది తినడం నాకు చాలా కష్టం. తింటున్నప్పుడు ముళ్ళు లోపలికి వెళ్ళక బయటికి రాక చాలా సార్లు గొంతు మధ్యలోనే ఉండిపోయేది. మా ఆవిడ బ్రతికున్న రోజుల్లో కింద మీద పడి ఏదో మా ఆవిడ తీసేసేది. అంటే ఆవిడ ఇప్పుడు లేదు కదా, అందుకనే ఫిష్ తినడం మానేశాను. అయ్యో, అంత రుచికరమైన ఫిష్ తింటాం మానేస్తే ఎలా? గొంతు వరకు వెళ్లకుండా ప్లేటులోనే ఆ ముళ్ళును పీకి పారేస్తానుగా.
అయ్యో మీకెందుకండి శ్రమ? మీరిష్టంగా తింటాను అంటే నేను పడే కష్టం ఏముంది చెప్పండి. ఆ, మీరు తింటమే నాకు కావాలి. ఆ, అబ్బే, నోటికి అందించడం నా ఉద్దేశం కాదు. చేతితో తీసుకొని తినమనే ఇస్తున్నాను. అంతే అంతే ఆ, అంతే. తినండి తినండి. అమృతం. నా చేత్తో ముళ్ళు తీస్తే ఏ చేపైనా అమృతం కావలసిందే. ఆ? మ్మ్. అదే చేత్తో ఇంకో అమృతాన్ని ఇవ్వండి. మ్మ్. ఆ, రే సంతోష్, ఆ మ్యారేజ్ మీడియేటర్ మన లిల్లీ కోసం అని చెప్పి ఒక కుర్రాడి ఫోటో పంపించాడు. ఒకసారి చూడు.